సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక టీ కలిపి ఇచ్చి తాను తాగుతూ భర్తకి తన తలనొప్పి మెడనొప్పి గోడు వెళ్లబోసుకుంది. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఆయన అంతకన్నా, అందుకే నిన్ను ఆ ఫోన్ ఎక్కువ వాడద్దన్నది, ఎప్పుడు చూసినా ఆ చేతిలో ఫోన్ అని పురాణం మొదలెడితే తాగేసిన టీ గ్లాసులు పట్టుకుని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఆయన వార్తలు చూడటంలో బిజీ అయిపోయాడు. రాత్రి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ తిన్నాక ఇంకో మాత్ర వేసుకోవాలి, ఎందుకో ఇంత తలనొప్పి, తలలో నరాలు చిట్లినట్లు, కొంపతీసి బ్రెయిన్లో క్లాట్ ఏమైనా ఉందా అనుకుని ఏహే అలా ఏం కాదు అనుకుంది. కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అమ్మా నాన్న గుర్తొచ్చారు. అసలా రోజులే వేరు, ఆ మాటల తీరే వేరు. కానీ సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెప్తుందిగా, మనిషికి ఒక మంచి మాట చాలని. పొద్దున్నుంచి ఇంతమందికి చెప్తే అందరూ తలా ఒక అక్కర్లేని మాట మాట్లాడారు, కానీ తనకు కావలసిన ఆ ఒక్క మాట అనలేకపోయారే. పోనీ తనేమైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమందా? కనీసం ఎవరైనా ఓ కాఫీ, ఓ టాబ్లెట్ చేతికిచ్చారా? పోనీ ఈరోజు వంట చేయకు అన్నారా? కనీసం రాత్రి టిఫిన్ అయినా మానే అన్నారా? అనలేదే. అలా అని చెడ్డవాళ్లు కారే. నేను చేయలేను, టిఫిన్ తెప్పించండి అని నేనే అనాలి. ఏం తెప్పించాలో నేనే చెప్పాలి. వాటిని ప్లేట్స్ లో సర్వింగ్లు, మజ్జిగలు, అరటిపళ్ళు అన్ని టేబుల్ మీద తానే అమర్చాలి. టిఫిన్ ఆర్డర్ పెట్టేశాం, అమ్మకి బాగలేకపోతే అనుకునే పిల్లలు. ఏం బయట టిఫినా, ఇంట్లో చేయలేదా, నాకు నచ్చదని తెలుసు కదా అని సన్నాయి నొక్కులు నొక్కి భర్తగారు. ఇంతకన్నా నాకు కావలసిన ఆ ఒక్క చిన్న మాట ఎవరూ అనరే. ఆ మాటే, అదే అయ్యో అవునా అంటే చాలు, ఎంత తృప్తి. జనాలు మర్చిపోయారీ మాట.